చేయాలి కదా! ఆ రకంగా కాకుండా మీది ప్రధాన పాత్రే. అధికారంలో లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా అనేది ఓకే. అది ఉందో అఫీషియల్‌గా లేదో కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరే. ఆ 11 మందున్నా, ఎంతమందున్నా సరే ఎక్కువ సీట్లు మీకే ఉన్నాయి కాబట్టి మీరు గతంలో మీది ప్రభుత్వం ఉంది కాబట్టి 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి మీది ప్రధాన భూమికే ఉంది. సో, ఇది మానేసి వేరే రకంగా డైవర్ట్ అవుతుందేమో ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ కావాలా ఈ రాజకీయాలు అని చెప్పి సోషల్ మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఈ అంశంలో? వర్మ గారు, ఇప్పుడు ఎంతసేపు కూడా జగన్ గారు రాజకీయం చేశారు అని చెప్పి బురద జల్లడం తప్ప జరిగిన పరిస్థితుల్ని ఏం జరిగింది ఏంటి అనేది జగన్ గారు వివరించారు అనేది ఎవరు ఎందుకు అర్థం చేసుకోరండి. ఇప్పుడు దాన్ని రాజకీయం చేయడం కాదండి, అది వాస్తవంగా ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపారు. మీరు ఒకసారి గతంలోకి వెళ్తే 2019లో కానీ 2020లో కానీ 21లో కానీ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి మీరు ఆ పాత వీడియోస్ కూడా చూడండి. ఎప్పుడూ కూడా ఎవరు మాట్లాడినా జరిగిన తప్పుల్ని ఎత్తి చూపుతారు తప్ప రాజకీయం చేయడం అని చెప్పి బురద బురద రాజకీయం చేస్తున్నారని చెప్పి ఇలాంటి ఆ, పనిలేని పసలేని మాటలు మాట్లాడటం జరుగుతుందండి. నిన్న జగన్ గారు ఏం చెప్పడం జరిగిందండి? ఫ్లడ్ వచ్చే ముందు రిలీఫ్ మెజర్స్ అనేవి కరెక్ట్గా తీసుకోకపోవడం కారణంగా, ఎందుకంటే 28వ తారీఖున ఐఎండి నుంచి మనకి అలర్ట్ వచ్చింది. అలర్ట్ వచ్చినప్పుడు ఆ అలర్ట్కి సంబంధించిన విధంగా ఆ, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి మొబిలైజ్ అవ్వలేదు కాబట్టి జగన్ గారు ఆ విషయాలన్నీ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో దాకా ఎందుకు సార్, ఇప్పుడు పైనుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది, శాటిలైట్ తోటి మనం లింకప్ అయి ఉంటున్నాం. ప్రతిదీ కూడా ప్రతి మినిట్ టు మినిట్ మనకి ఏం జరుగుతుంది, ఎంత ఫ్లడ్ వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అనేది కూడా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి టెక్నాలజీలో చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు ధీరుడు అంటారు. మరి టెక్నాలజీని ఆయన ఉపయోగించి ఎన్నో పనులు చేయగలనని చెప్పే వ్యక్తి ఈ రోజున ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ వచ్చే టైంకి రిలీఫ్ మెజర్స్ తీసుకోలేకపోయారు. అక్కడ ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారు. పోని అలా తరలించలేకపోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్న వాళ్ళకి సహాయ కార్యక్రమాలు కూడా అందించలేని పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు 2 రోజుల పాటు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అందరూ వెయిట్ చేసి చూసాం. అందరికీ ఎవరికి తెలియదు. ఏ వరదల నీళ్ళు వచ్చేస్తున్నాయి, మునిగిపోతున్న పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన నేను అక్కడి నుంచి, ఎందుకంటే ప్రజల నుంచి అనేక రకమైన విజ్ఞప్తులు కానీ కష్టాలు కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూడటం జరిగింది. అది చూసిన తర్వాత ఇడుపులపాయలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఇవాళ రావాల్సి ఉన్న ఈ వెంటనే ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవాలి. మనం వెళ్తే అన్న ప్రభుత్వం కొంత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇదంతా కూడా ఇబ్బంది అవుద్ది, మళ్ళీ రేపు పొద్దున ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది దాని గురించే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వచ్చేస్తేమో అనే ఉద్దేశంతో వెంటనే నిన్న ఆయన వచ్చిన తర్వాత రిలీఫ్ మెజర్స్ మొదలు పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా మన నైట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే వరకు కూడా అక్కడ ఎటువంటి రిలీఫ్ మెజర్స్ కూడా స్టార్ట్ చేయడం జరగల. అది చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా ఒప్పుకున్నారు. లాస్ట్ వాళ్ళ వరకు కూడా మేము అందించలేకపోయాం, అది జరిగిన తప్పిదం జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేశారు, బురద రాజకీయం చేశారు అని చెప్పి చెబుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనే దాని మీద మాత్రం ఎవరూ మాట్లాడట్లేదు. వర్మ గారు. ఓకే అండి. ఓకే. ఓకే. కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇంతేనా రాజకీయాలు? బెజవాడలోనే మీరు ఉంటున్నారు, మీరు సేఫ్గా ఉన్నారా? వర్మ గారు, నేను విజయవాడలోనే ఉన్నాను. మొన్న మొగలరాజపురము కొండ చర్యలు విరిగిపడ్డటువంటి ప్రాంతం, మేము కొండకు ఒకవైపు ఉంటాం, అటువైపు కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోయారు. అయితే ఇప్పుడు ముంపుకు గురైనటువంటి ప్రాంతంలో అయితే మేము లేము. మేము మొగలరాజపురం అయితే ముంపు ప్రాంతంలో లేదు. అంతా కూడా ఈ రోజున సింగునగరు, అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం సుమారుగా ఒక 13 శివారు కాలనీలు ఈ విధమైనటువంటి ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 25,000 కుటుంబాలు, 3 లక్షల మంది. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, బురదలో వరద రాజకీయము అనేటువంటి అంశము ఖచ్చితంగా ప్రతి అంశంలో రాజకీయం ఉంటదండి. అయితే ఇవి రాజకీయ విమర్శలుగా చూడాలా, లేకపోతే ప్రతిపక్ష పార్టీల అధికార పక్షాన్ని ప్రశ్నించినట్టుగా చూడాలా
అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనిస్తే, ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుందండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట ఉంటుంది. ఇది రాజకీయ పార్టీల యొక్క వైఖరి, వాళ్ళ స్థితి. ప్రతిధ్వని సినిమా అనుకుంటా, పరుచూరు గోపాలకృష్ణ దాంట్లో ఆయన చెప్తా ఉంటాడు, సీఎం గా హెలికాప్టర్లో పోతే వరద ముంపు ప్రాంతాల పర్యటన కింద అందరూ వరదలో కొట్టుకొని ఇబ్బంది పడుతుంటే పైన హెలికాప్టర్లు వెళ్తున్నాడు అని విమర్శిద్దాం. అదే విధంగా కింద వెళ్ళాడు అనుకోండి, మీరు కింద అంతా వరద ఉంటే మీకు హెలికాప్టర్ లోంచి బర్డ్ వ్యూ ఐ వ్యూ చూడకుండా ఎలా ఎందుకు వెళ్తున్నావు అనేటువంటి దాని మీద విమర్శ చేద్దాం. అట్లయితే అట్లా, ఇట్లయితే ఎట్లా, నువ్వు విమర్శ చేయటమే లక్ష్యం అనేటువంటిది రాజకీయ పార్టీలకి ఇది సహజమైనటువంటి విషయం. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఈ వరదలకు సంబంధించినటువంటి విషయంలో ఏం చేస్తుంది, ప్రతిపక్షము ఏం విమర్శ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం మనం ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారండి. పబ్లిక్ ఈ రోజున విజయవాడలో ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారు. ఇది 3 రోజులు వరదలో ఉన్నారండి. 3వ రోజు ఈ రోజుకి 3 రోజులు అంటే సుమారుగా 10-12 అడుగుల లోతు నీళ్ళల్లో కదలలేనటువంటి పరిస్థితిలో, బయటికి రాలేనటువంటి పరిస్థితిలో, తిండికి పిల్లలకు పాలకి, అదే విధంగా చిన్నపిల్లలకి బిస్కెట్లు కూడా అందనటువంటి పరిస్థితి, ముసలి వాళ్ళకి మందులు అందనటువంటి పరిస్థితి, ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మనం ఎక్కడున్నాము? విజయవాడ అనేటువంటి నగరము రాజధాని ప్రాంతం కింద లెక్కేసుకోవచ్చు, అమరావతి పక్కనే ఉంటుంది కాబట్టి. చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటాడు, 5-6 కిలోమీటర్ల కరకట్టలోనే ఉంటాడు. ఆయన ఇలాంటి విజయవాడ మునిగిపోయేటువంటి విషయాన్ని గుర్తించలేకపోవడం ఒకటి. అంటే ఎట్లా అండి, విపత్తు వస్తుంది కదా, ఇంత పెద్ద విపత్తుని ఎలా గుర్తిస్తారు అనేటువంటి అంశాన్ని ఎవరైనా అంటే, నేను ఒకటి అడుగుతాను, మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడ వర్షం పడిద్ది, ఎప్పుడు వర్షం పడిద్ది, ఈ రోజా రేపా ఎల్లుండా ఈ వారం రోజుల్లో ఎక్కడ వర్షం పడవచ్చు, ఎంత వర్షపాతం నమోదైద్ది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయి, ఏ ప్రాంతంలో వడగళ్ల వాన పడింది, ఇలాంటివన్నీ కూడా గుర్తించగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఆ ప్రకారంగా బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ప్రాంతము ఎక్కడైతే మైలవరము, అదే విధంగా ఖమ్మము, అటవీ ప్రాంతం నుంచి తీవ్రమైనటువంటి వర్షాలు పడ్డప్పుడు అక్కడ నుంచి బుడమేరుకు వరద వస్తుంది. ఇది మనం GPS ద్వారాగా శాటిలైట్ పిక్చర్స్ ఇవన్నీ కూడా మనకు ఆ నీళ్లు ఎట్లా పల్లం వైపు ఎలా ప్రవహిస్తాయి, ఎన్ని వస్తాయి, ఎంత వరద వస్తుంది, అవి వస్తే ఏ ప్రాంతం మునిగిద్ది, ఇవన్నీ ముందే అంచనా వేయగలిగినటువంటిది టెక్నాలజీ, అలాంటి వాతావరణ శాఖ మనకు ఉంది. అలాంటి అలర్ట్స్ మన ప్రభుత్వాలకి అధికారులు ఇస్తారు. అలాంటప్పుడు ఈ విధమైనటువంటి విపత్తుని బుడమేరు అనేటువంటిది 10 ఏళ్ల క్రితము ఈ విధంగా అంతకు ముందు ఉంది ఇలాంటి తీవ్రమైనటువంటి, ఈ మధ్య కాలంలో రాలే ఇంత తీవ్రమైనటువంటి వరద. ఇప్పుడు బుడమేరు ఈ తీవ్రమైనటువంటి వరద వచ్చినటువంటి పరిస్థితుల్లో ముందు రోజు అలర్ట్ చేయలేకపోయారు. బుడమేరుకు సంబంధించినటువంటి వాటర్ అంతా వచ్చింది. అదే విధంగా ఈ 10 ఏళ్ల నుంచి వరద లేదు కదా అనేటువంటి దాని మీద కొన్ని ఆ బుడమేరుకు సంబంధించినటువంటి వరద వచ్చేటువంటి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కట్టారు. ఈ అక్రమ కట్టడాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉపయోగించుకోవటం, అధికారులను అడ్డం పెట్టుకోవడం, అక్రమ నిర్మాణాలు చేయటం. ఇది తలా పాపం తేలా పిలకడ అన్నట్టుగా అందరి పత్రం ఉంది. ఈ విధంగా బుడమేరుకు సంబంధించినటువంటి వరద వస్తే దాన్ని ముందుగా గుర్తించలేకపోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత 24 గంటల పాటు సహాయక చర్యలు అందించటంలో, ఆ విధమైనటువంటి అలర్ట్ కావటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా గుర్తించాడండి. ఆయన ఆదివారము రంగంలోకి దిగాడు. అంటే శనివారమే ఈ వరద వచ్చినటువంటి పరిస్థితి. ఈ అధికారులు వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇదంతా అవుతుంది అనేటువంటి దాని మీద ఆయనే వచ్చి స్వయంగా ఎన్టీఆర్ కలెక్టరేట్కి వచ్చి ఆయన కూర్చొని ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒకరోజు ముందుగా గుర్తించలేకపోయారు, ఒకరోజు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఉద్దు ఇలాంటివన్నీ ట్యాకిల్ చేశారని. ఉద్దు తుఫాను అవన్నీ పెద్ద తుఫానులు వచ్చిన తర్వాత మీరు అప్పుడు నాకు తెలిసి అయితే విశాఖపట్నంలోనే ఉండుంటారు. అప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, పెద్ద తుఫాన్ వచ్చింది, వర్షాలు వచ్చినాయి, పోయిన తర్వాత చెట్లు పడిపోయినాయి, రోడ్లు దెబ్బతిన్నాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి. వాటిని సెటరైట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు ఆడు కూర్చొని చేయగలిగాడు. ఇక్కడ కూర్చొని ఈ వరద నీటిని ఇలా అంటే పోవు కదా, పోవట్లేదు వరద నీరు, 3 రోజులైంది పోక. అదే విధంగా వరదలో ముంపులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలి అని అంటే 3 లక్షల మంది ఉంటే, ఇప్పుడు వీళ్ళు తెచ్చినటువంటి వాళ్ళు 70 పునరావాస కేంద్రాలు పెట్టారండి. ఈ 70 పునరావాస కేంద్రాల్లో 10-15 వేల మందినే తెచ్చారు 3 లక్షల మందికి. పునరావాస కేంద్రాల్లో కూడా వాళ్ళని తరలించలేనటువంటి పరిస్థితి విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళని. ఎందుకు అని అంటే తగినన్ని పడవలు లేవు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. ఆహారం కూడా పూర్తి స్థాయిలో వెనక భాగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆహారం అందనటువంటి పరిస్థితి ఉంది. ఆహారాన్ని తయారు చేయించారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ మాట చెప్పాడు,
అందరు ఆహారం తయారు చేయించారు, అన్ని చేయించారు. కానీ వెళ్ళి వాళ్ళకి అందించేటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు వాళ్ళని తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అధికారుల వైఫల్యాలు ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆయన కష్టపడుతున్నాడు, 3 రోజులు వరదకు సంబంధించినటువంటి దాంట్లో అది చేశాడు, దాన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి పని. ఆయన ఒక్కడే చేస్తే సరిపోదండి, అధికార యంత్రాంగాన్ని కూడా ఆ స్థాయిలో పనిచేయించడం అనేటువంటిది ముఖ్యం. ఆ విషయంలో లోపం ఉంది, దీన్ని ప్రతిపక్ష పార్టీ ఎత్తి చూపుతుంది. దాన్ని ప్రతిపక్ష పార్టీని రాజకీయ విమర్శగా అనుకుంటే అనుకోవచ్చు, అది వేరే విషయం. ఓకే విజయ్, ఏంటి వైఫల్యం చెందారా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము వైఫల్యం చెందామా లేకపోతే అధికారులు వైఫల్యం చెందారా అనేది కాదు ఇప్పుడు ప్రధానమైన సమస్య. ఇప్పుడున్న సమస్య ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడు చూడనటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చింది. ఇందులో నుంచి ప్రజల్ని ముందు ఎలా బయటపడాలనేది చూడాలి, కానీ రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలనేటువంటిది చూడకూడదు. ఇప్పుడు సోదరుడు మాట్లాడాం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారినో ప్రభుత్వాన్నో విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి విషయం ఉంది తప్ప, ఇవో ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, పలానా దగ్గర వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళని అడ్రస్ చేయలేకపోయారు, వాళ్ళకి సహాయం అందించడానికి కానీ లేదు, ఇంకే విధమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సమస్య నీటి ప్రవాహం ఆగిపోవటం, అంటే దానికి వెళ్ళే దారిని మనం మూసివేయటం. దీంట్లో కృష్ణాంజలి అన్న చెప్పినట్టు దీంట్లో అందరి పాత్ర ఉంది. దానికి ఇప్పుడు వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు ఆటోమేటిక్గా ఊళ్ళోకి వచ్చేస్తాయి కదా నీళ్లు. ఇప్పుడు ఆ బుడమనేరు నుంచి కొల్లేరుకి వెళ్లాల్సిన నీరు ఈ శివారు ప్రాంతంలో స్టాగ్నెంట్ అయిపోవడానికి కారణం ఏంటి? అక్కడ కొల్లేరు ఆక్రమించబడటం, అదేవిధంగా ఇక్కడ బుడమేరు నుంచి కొల్లేరుకి వెళ్ళే దారిలో ఆక్రమించబడటం, ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే, ఊహించని అంటే సహజంగా ఎంత టెక్నాలజీ ఉన్నా 100కి 100 రూపాయలు యాక్యురేట్గా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కొంత ఎక్కువ కొంచెం తక్కువ చెప్తారు, కానీ ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది అనేటువంటిది కొంత అధికారుల్లో కూడా తప్పు ఉంది. మా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు. అక్కడక్కడ అధికారులు అలసత్వం వహిస్తా ఉన్నారు. కొన్ని చోట్ల సహాయం చేద్దామనేటువంటి అవకాశం లేకపోవటం, అంటే వాటర్ ఉండటం లేదా వెళ్ళటానికి మార్గం లేకపోవటం, రకరకాల అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒక విషయం చూడండి, ఈ వరదలు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో ఆ నీళ్ళల్లో బోట్లో వెళ్ళటం కూడా విమర్శిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మొదటి భాగంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా ఒకటే మాట చెప్పారు, ఇప్పుడు ప్రజలకి నేను సేవ చేయాలా, వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలి తప్ప ప్రతిపక్ష నాయకుడు అన్న మాట మీద నేను కౌంటర్ ఏం చెప్పదలుచుకోవట్లేదు అని చెప్పారు. అది పరిధి దాటి మాట్లాడిన తర్వాతే చంద్రబాబు గారు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ ప్రధానంగా సమస్య వచ్చింది ఇవాళకి వచ్చిన సమస్య కాదు. ఇది అనేక సంవత్సరాలుగా ఆ నీరు వెళ్ళటానికి అవకాశం లేకుండా అనేక మంది చేసినటువంటి తప్పిదాలు. ఆ తప్పిదాలు మొత్తం ఇప్పుడు ఈ సమస్య నుంచి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాల్లో ఇటువంటి సమస్య రాకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేయటం ఒక భాగం, ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి జనాల్ని ఈ కష్టాల నుంచి బయటపడేయటం మరొక భాగం. ఓకే, బయటపడేసే భాగంలో అనేక మంది వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మనం చూసాం ఫుడ్ ప్యాకెట్లు గుట్లుగా పడిపోయి ఉన్నాయి. అంటే ఆ బాధితులకి అందేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మనం గతంలో చూసాం, ఏదైనా చిన్న విపత్తు వస్తే ఈ సినిమా యాక్టర్ నాకు అర్థం కాలేదండి, అసలు సినిమాలు రిలీజ్ అనగానే మా టికెట్ల రేట్లు పెంచండి అని చెప్పి పొలోమని వస్తూ ఉంటారు. అసలు ఒక్కడు స్పందించలేదండి. ఇప్పుడు ఆ బాధితుల్లో మీ ఫ్యాన్స్ కూడా ఉంటారనేటువంటి ఆలోచన ఈ హీరోలకి లేదు, ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఏదో ప్రకటించారు కదండి. నేను అనేది అందరు అంటే ఒకరో ఇద్దరో సంగతి కాదండి, ఎంటైర్ ఇండస్ట్రీగా ఒకరో ఇద్దరో చేయడం వల్ల అయిపోదు కదా అని అనేది. ఇట్లా ఒక సినీ ఇండస్ట్రీనే కాదు, ఇటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు కానీ అనేక మంది, అంటే ఇది ఇప్పుడు ఇది మనమంతా ఒకటే అని నిరూపించుకునేటువంటి సమయం, జనాలు కష్టాల్లో ఉన్నటువంటి సమయం, వీరికి అండగా నిలబడి మేమంతా మీ వెంట ఉన్నాం అనేటువంటి మెసేజ్ అన్న మనం ఇవ్వాలి కదా. ఓకే, రైట్. అందుకని ఇప్పుడున్నటువంటి సమస్యలో దీంట్లో ఈ సమస్యలో నుంచి రాజకీయ లబ్ధి వెతుక్కోకుండా ప్రతిపక్షాలు హుందాగా వచ్చి పలానా దగ్గర సమస్య ఉందని చెప్పి సలహాలు ఇవ్వటం మంచి పద్ధతి. అట్లా కాకుండా మీరు రాజకీయం కావాలా, ఇమీడియట్ గా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉంటే
దాని విధంగానే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. కిరణ్ గారు ఇప్పుడు పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మహిళ చెప్పిందండి, క్లియర్ గా అందరికి వీడియో వచ్చింది. సార్ అధికారులు పాపం కొంతమంది కష్టపడతా ఉన్నారు, వాళ్ళు రావడానికి కూడా అవకాశం లేదు, పీకల వరకు నీళ్లు వచ్చేసినాయి, ఎక్కడ పూర్తిగా ఎవరు పని చేయట్లేదు, ఇబ్బంది మీ కార్యకర్త యువగడంలో నడిచాడంట లోకేష్ గారితో పాటు. ఆ కార్యకర్త చెబుతున్నాడు, ఆ వీడియో కూడా వచ్చింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎటువంటి రెడ్ అలర్ట్ మీరు ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇప్పుడు మీ కార్యకర్త చెప్తున్నాడండి, మేము చెప్పలేదు. మీరు ఎవరో ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారితో కానీ మీ కార్యకర్త ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నాడండి. ఎటువంటి మీకు ఆ విఘ్నతే లేదు. సరే మాకు విఘ్నత లేదు కానీ అదే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు రాజకీయం చంద్రబాబు నాయుడు ఊరికే ముచ్చట చెప్తా ఉంటారు. మా వాళ్ళు ఇవాళ మీరు ఎందుకు చెప్తున్నారండి? లారీలకు సంబంధించిన నీళ్లు ఫుడ్ పంపించారు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు నగరం నుంచి చెప్పి ఎవరో అమ్మాయిలు లారీలకి నీళ్లు పంపించారు. ఎక్కడన్నా సంబంధించిన నాయకులు ఏమైనా పంపించారు? ఎమ్మెల్సీ రూహల్లో వెళ్ళి ఎక్కడెక్కడ ఎలా కష్టపడి తిరుగుతున్నాడో చూడండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ కార్యకర్తలు ఎక్కడన్నా మీ కార్యకర్తలు వెళ్ళి మేము ఇది చేసామని చెప్పి మురికి నీళ్ళలో తిరుగుతా ఉన్నారు. రమేష్ గారు ఒక్క నిమిషం. కీర్తన గారు నమస్తే అండి, వర్మ గారు చెప్పండి. ఏంటి జనసేన పాత్ర ఏంటి? చాలా హోప్స్ మీ మీద ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదు అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఫీల్డ్ మీదకి రావట్లేదు అంటారు, పెద్ద ఎత్తున అది బాగా ట్రోల్ అవుతున్న అంశం. ఏం జరుగుతుంది? ముందుగా మీకు పాలన పెద్దలకి అందరికీ నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఇంకా ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది కానీ సహాయ సహకారాలకు ఏమైనా లోటు ఏమైనా దొరుకుతుందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనసేన పార్టీ నుంచి అహర్నిశలు జనసేన క్యాడర్ ఎమ్మెల్యేలు తక్షణ సహాయం కింద ఆహారము, పాలు, ఏవైతే అవసరాలు ఉన్నాయో దాని నుంచి పర్యవేక్షణ మా డిప్యూటీ సీఎం గారు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ ఉంటది కానీ లాభం ఏముంటది? ఎందుకంటే ఆయన రావడం వల్ల ఈ ఎవరైతే ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చి అక్కడ ఇంకా ఇబ్బందులు పాలు అవుతుంది. మరొక విషయం ఏంటంటే ఆయన రావడం వల్ల మళ్ళీ ప్రత్యేక బృందాలు, దానికి కావాల్సిన బోట్లు లేదు హెలికాప్టర్స్, ఇవంతా అనవసరమైన ఖర్చు కదా. దాని బదులు అదేదో ఇక్కడ సహాయ కార్యక్రమాల కోసం వెచ్చిస్తే మంచిదన్న సదుద్దేశంతో ఎవ్రీథింగ్ ఆయన ప్రతి నిమిషానికి నిమిషం పిన్ టు పిన్ మానిటర్ చేస్తూ అధికారులతో సమీక్షలు ఏర్పాటు చేస్తూ క్యాడర్ ని అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరి చేత నాకు తెలిసి విజయవాడలోనే ప్రతి లీడర్ నాకు తెలిసి 15,000 ప్యాకెట్ల దాకా భోజనము, పాలు సప్లై చేస్తున్నారు. ఇతర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కందు దుర్గేష్ గారు మన మినిస్టర్ గారు, అలాగే నాదన్న మనోహర్ గారు ఒక మినిస్టర్ గారు, ఆయన వెళ్ళి వరద ప్రాంతాల్లో పర్యవేక్షించి మాట్లాడుతున్నారు. ఈ పక్క ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు కనుక్కుంటున్నారు. ఇంకా అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు, అంశెట్టి వాసు గారు, రావి సోజన గారు, ఇంకా చాలా మంది తిరుగుతున్నారు ఆహారం అందిస్తూ. ఏమీ చేయకుండా బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ జగన్మోహన్ రెడ్డి గారు షో ఆఫ్ చేసుకుంటూ ఊరికి ఒక 5 నిమిషాలు అలా వాటర్ లో జస్ట్ ఒక రీక్రియేషన్ కోసం వచ్చినట్టు వచ్చి అందరికి అభివాదం చేస్తూ మళ్ళీ అదే వెక్కిలి నవ్వు, మళ్ళీ అదే చెత్త బిహేవియర్ చేయడం తప్ప ఈయన వచ్చినందుకు ఏమైనా ప్రయోజనం కలిగిన ప్రజలకి? ఒక మైక్ తీసుకొని నన్ను ప్రజల దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పండి. ఎవడైనా వరద ప్రాంతాలకు వెళ్ళి నవ్వేవాడిని చూసారా మీరు? నేను నవ్వారండి బాబా, వీడియోస్ చూడండి మీరు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు నవ్వుతున్న వీడియోలు మీకు పెట్టండి. నేను మీరు భౌతికతలో శ్లోకాలు నాకు చెప్పలేదు ఎంతసేపు నేను సైలెంట్ గా ఉండడానికి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, అందుకు చెప్తున్నా. మీరు కూడా మాట్లాడారు కదా, కాసేపు ఆగండి, నేను మాట్లాడితే మీరు మాట్లాడండి. ఇక్కడ ఒకటి సార్, వీళ్ళకి మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్, ప్రజల పక్షాన మేము ఉన్నామని నిరూపించుకోవడం కోసం ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలు ఇలా తీపి మాటలు ఎలక్షన్ కి ముందు 2019 నమ్మేనే ఉందని ఇప్పుడు నమ్మడానికి ప్రజలకు సిద్ధంగా లేదు సార్. తక్షణ సహాయం కింద ఏమి చేస్తాడు వాడు నాయకుడు అవుతాడు. నేను అధికారంలో ఉంటే చేసిండే వాడిని అంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే గత 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కుప్పకూలిపోయి అధికార వైఫల్యం వల్లనే అక్కడ ఎన్నో మంది, నా దగ్గర 40 మంది చనిపోయి 15 మంది గల్లంతయి ఇప్పటికీ నివాసం లేక ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాంతానికి సొంత ప్రాంతానికి ఏం న్యాయం చేసావు? అక్కడి ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళమే కదా మేము చూసాం ప్రత్యక్షంగా. ఏరియా సర్వే దగ్గర అలా చూసుకుంటూ వెళ్ళిపోయావు. కలిసి తక్షణ చర్యల కింద నీ పార్టీ నుంచి కానీ
నీ క్యాడర్ నుంచి కానీ ఒక్క 1 రూపీ ఇచ్చినట్టు నేను చూడలేదు. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అది కట్టించలేదు, వాళ్ళ తక్షణ సహాయం అందించలేదు. మీరు కూడా అధికారంలో లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయడమే. అంటే మేము అధికారంలో ఉన్నాం, ఎందుకు అలర్ట్ గా లేరు, ఎందుకు ముందే గమనించలేదు? విపత్తులు అందరికీ ఊహించి దానికి ఇంత మెజర్మెంట్ అని ఉండదండి. మనం ఊహించి దానికన్నా అంచనాల కన్నా ఎక్కువగా జరగచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టరే, ఎవరో కాదు మీ అంబటి గారు, నేను ఇప్పుడు సెర్చ్ చేశాను వీడియోస్ అని నాకు దొరకలేదు, కానీ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చేశాడంటే ఊహించలేదు, వరదలు ఉన్నాయని మాకు తెలుసు, ఊహించలేదు. ఏం చేయమంటారు అయితే ఇప్పుడు? నేను ఈ వీడియో కానీ మీకు వినిపిస్తాను, నేను వెతికి కూడా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు నవ్వు మీకు పంపిస్తానని చెప్పి నిన్న నవ్విన నవ్వు. వర్మ గారు మీరు ఆయన మ్యూట్ చేయొచ్చు కదా, ఎందుకు మా వాయిస్ పోవడం? రమేష్ ఆవిడ మాట్లాడి చంద్రబాబు గారు నవ్విన అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడడం నిజంగా చరిత్రహీనంగా ఉండిపోతుంది మీ పార్టీకి. ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు, మళ్ళీ ఈ రోజు వచ్చి ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు. ఒక్క నిమిషం కీర్తన గారు, రోజా గారు ఇటు వెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ మీకోసమే మీ వైఫల్యం మీద వీడియో రిలీజ్ చేశారు, ఒకసారి వింటారా? అది రోజా గారు వీడియో ప్లే చేయండి. నాయుడు గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాల్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా 1,50,000 పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్లు మీరు జనసేన నుంచి పాలు అంటున్నారు, నీళ్ళు అంటున్నారు, అన్నీ అందిస్తున్నాం అంటున్నారు. రోజా గారు అసలు పాలు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అయ్యేసరికల్లా హైదరాబాద్ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు తప్పించి ముఖ్యమంత్రులు మంత్రులు ఇక్కడ చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. మీరేమో ఆవిడ 100 కోట్లు అంటారు, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటారు. నేను గతంలో కూడా అని ఉన్నాను, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను, పతివ్రత పరమాన్నం అనేది తెల్లారిదాకా చల్లారలేదంట. ఈ సామెత రోజా గారి కోసమే ఇంప్లిమెంట్ చేయొచ్చండి. కరెక్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇన్ని రోజులుగా కనపడిన ఈవిడ ఒక అవకాశం వచ్చింది ఏదైనా ఉపయోగించుకుందామని సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఆ స్క్రిప్ట్ పేపర్ ఇలా చూస్తూ మాట్లాడుతుంది. ఈమె కూడా ఒక పొలిటీషియన్, ఈమె కూడా ఒక మహిళా నేత. మా దరిద్రానికి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయావమ్మా తల్లి, రాష్ట్రంలో అఘాయిత్యాలు చేయడానికి ఎక్కడ పోయావమ్మా, తాడేపల్లి ప్యాలెస్ కి అతి కూతవేట దూరంలోనే ఒక అఘాయిత్యం పాల్గొని ఎక్కడ పోయావమ్మా, గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని చెప్పి ఎక్కడ పోయావన్నా అమ్మ, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. మెయిన్ సరే ఈమె చెప్పినట్టే చాలా మంది నేను మనకు చెప్తున్నారు అక్రమ కట్టడాలు, అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు, చెరువులు కబ్జాలు చేసి బిల్లాలు కట్టారు. దానికి ఏమేం ఆన్సర్ చేస్తుందండి? ఈమె ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు అవన్నీ బయట తీస్తాం. ఆమె వెయిట్ చేయమండి. మాకు ఈమెలాగా శివ రాజకీయాలు లేదంటే ఇప్పుడు వరద రాజకీయాలు చేసే టైం అయితే మాకు లేదు. తక్షణంగా వాళ్ళకి ఏం సహాయం అందించాలి, వాళ్ళకి ఎలా మేలు జరని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈమెకు పర్టికులర్ ఈమెకు జవాబు చెప్పాలి కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత, సెటరేట్ అయిన తర్వాత ముందు ఆ వెళ్ళాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు, దాంట్లో భాగస్వామ్యం వైసీపీ నేతలు ఫస్ట్ అది బయట తీయాలి. ఎందుకంటే 1-2 కాదండి, చాలా వెళ్ళాలు ఉన్నాయి. ఆ వెళ్ళాలకు పర్మిషన్ ఇచ్చింది కూడా వేల ప్రభుత్వంలోనే. చెరువులు కబ్జా చేశారు. సో వాటర్ అంతా ఈ రోజు విజయవాడలోకి ఎంటర్ అయింది. సో ఈ ప్రమాదాన్ని దాపరించింది. ఈ రోజు మీరు వచ్చి నీట్ గా చిన్న బట్టలు వేసుకొని టూర్లన్నీ చూసుకొని వచ్చేసేసి ఈమె టూర్ల గురించి ఎక్కడ ప్రస్తావిస్తారో అని చెప్పి పక్కన వాళ్ళు టూర్లకు వెళ్ళారంట. మీ అన్నేమో బెంగళూరు నుంచి ఇండియా ఏపీకి రాడు, నువ్వేమో ఫారిన్ టూర్ నుంచి ఈ ఏపీకి రావు. మీరు కూడా యూట్యూబ్ రోజా గారు మాట్లాడుతున్నారు.
అంటే ఈ టైంలో మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఇస్ ఇట్ ద రైట్ వే టు బిహేవ్ సార్? మీరు ఏం చేస్తారు? ఇదో నేను ఇంత సహాయం అందిస్తాను, ఒక మాజీ మినిస్టర్ గా మా జగనన్నకు చెప్తాను, ఇంత సహాయం అందించమని చెప్తాను. ఈ రోజు సమీక్ష ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈమె ఎందుకు లేదు అక్కడ? ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆడ పేపర్ సజ్జల గారు పంపిస్తే దాని జెరాక్స్ తీసుకొని వచ్చి మాట్లాడి, ఈవిడ కూడా ప్రజల గురించి మాట్లాడుతుంది. నాకు కాదండి, ఆవిడ మన తిరుమల కూడా వచ్చారు, ఈ కేసులో ఆ కేసులో అవన్నీ వాళ్ళకి కనపడవు సార్. అవును సార్, తిరుమలకు వస్తే ఏం మాట్లాడింది? అక్కడ కూడా ఏం మాట్లాడింది సార్? రాజకీయమే మాట్లాడింది. అసలు నమో వెంకటేశాయ అని చెప్పి టిటిడి గురించి మాట్లాడాల్సింది అక్కడ కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వేరే వాటి గురించి, కాటేజెస్ లో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడింది. ఏమమ్మా రోజా గారు, కాటేజెస్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు మీకు గత 2 నెలలుగా గుర్తొస్తున్నాయా? మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో గుర్తు రాలేదా? రోజా అనే వ్యక్తి సార్ రాజకీయాల్లో ఒక చెడ్డ ముద్ర ఎవరైనా వేసుకున్నారు మహిళలు అంటే ఆవిడ ఈవిడ అని చెప్పాలి. ఏ రోజు నెవరు తర్వాత స్క్రిప్ట్ సజ్జల గారి నుంచి వచ్చిన రోజు నోరు తెలుస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఎవరి వాయిస్లు వీళ్ళెవరివి ప్రజల్లోకి పోవు కాబట్టి ఈవెన్ దింపి ఈవెన్ నోటి వాటం ప్రదర్శించమని చెప్పి ఉంటారు. మాటకి ముందు స్క్రిప్ట్ తీసుకోవడం. సో కాదు, మీరు అనుకున్నట్లుగా ఆవిడ ఎక్కడికి పారిపోలేదు, చేయలేదండి, ఆవిడ ధైర్యంగా వచ్చారు. సో కేసు లేనట్లేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్న ఆయన కేసులు లేనట్టేనా? రమేష్ గారు బయట తిరుగుతున్న కేసులు లేనట్టేనా? ఆయన తీసుకొస్తారు, ఆయన ఏం చేశారు మధ్యలో? అందరినీ కెలుక్కోవడం ఆవిడకి సరదాగా ఉందండి. నేను మామూలుగా అంటున్నాను, మీరందరూ కేసులు అదేలే, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో అది చెప్పండి ముందు. నేను మీతో మాట్లాడలేదు సార్. ఎవరైతే వాయిస్ పేరు ఎత్తారండి కీర్తన్ గారు, పేరు ఎత్తారు. ఎవరు ఫోటో పెట్టుకున్నారో ఎవరి గురించి మాట్లాడతారో సపోర్ట్ చేస్తారో మీరు నా పేరు ఎత్తారు, మీరు నా పేరు ఎత్తారు. ఈ రోజు సహాయం అందలేదు అంటే అందలేదు అనేది ఖచ్చితంగా నిజం. ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఒకరి మీద మనం వేలు చూపించినప్పుడు మనం ఏం చేసామని చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సహాయం చేశాము లేదు, ఇవి చేస్తే తక్షణమే వాళ్ళకి ఈ ఇబ్బందులు తగ్గుతాయి అన్నారు. మీరు ఏం సలహాలు ఉన్నాయి అది ప్రభుత్వంకి మీరు అందించాలి. కానీ క్రిటిసైజ్ చేస్తూ పోతే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆడ ఇబ్బంది పడేవాడు ఇబ్బంది పడుతున్నాడు, మనం డిబేట్ లో కూర్చొని కొట్టుకుంటే లాభం ఉంటుందా? మీరేం సహాయం అందించారు? ₹1 కోటి ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 2019 నుంచి 24 మధ్య వరదలు వచ్చినప్పుడు ఎన్ని రూపాయలు ప్రకటించారో మీరు చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. మీ పవన్ కళ్యాణ్ గారు మీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రకటించారో చెప్పండి. సార్ మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మీరు తక్షణ సహాయం కింద ప్రజలకు మీ ఎమ్మెల్యే అక్కడ ఏమి ఇబ్బందులకు గురి కాకుండా ఏం సహాయం చేస్తున్నారు? మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రకటించారండి. ఉంటారా? మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రకటించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రకటించారో ప్రకటించారు కదండి, ఎప్పుడు ఇస్తారేమో. ₹1 ప్రకటించాడు, ఇంకా ఇవ్వలేదు. ప్రకటించడం ఒకటి ఇవ్వడం ఒకటి ఉంటుందండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రకటించారు, ఇచ్చేసారండి మీకు తెచ్చి. మాకు ప్రెస్ నోట్లు అవసరం, మీరు నోట్ చూసుకుని చదువుకుంటారు, మీరు తెచ్చుకున్నారు నోట్లు. ఆయన ఏమన్నా ₹1 కోటి ప్రకటిస్తున్నాను, నా దగ్గర ఉన్న మినిస్టర్ తో మాట్లాడి ఎలా అందించాలో కూడా చెప్తాను. సో ఇది కాదు కదా కోరుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు. తక్షణమే ఏం చేస్తున్నారు మీరు? మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కాకుండా మీరేమి చేయలేదు కదా, మీ పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రకటించి చేయలేదు కదా. మా కార్యకర్తలు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు, మా కార్యకర్తలు అక్కడ మా నాయకులు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మీరు కూడా చూడండి, చూపించండి. మీరు నాతో పాటు రండి, వెళ్దాం విజయవాడ. ఎవరి దగ్గర ప్రజలకు వెళ్తే చెప్తారు కదా సార్, జనసేన సహాయం అందుతుంది మీరు వస్తే వెళ్దాం. కీర్తన్ గారు ఏదో మీరు ఒక్క మాట మాట్లాడచ్చు కాదు, మీరు వస్తే వెళ్దాం. ఫోటో షూట్ ఈ వేస్ట్ వీడియోలు తప్ప ఏముంది సార్ ప్రయోజనం? ఈ వేస్ట్ వీడియోలు ఫోటో షూట్లు ప్రజలు కోరుకుంటున్నారా? ఫస్ట్ బిడ్డలు ఇబ్బంది పడుతుంటే ఈ ఫోటో షూట్లు ఈ వేస్ట్ వీడియోలు అవసరమా? ఇప్పుడు రోజా గారు ఇక్కడ కూర్చొని మైకుల ముందర మాట్లాడడం అవసరమా? తక్షణ సహాయం చేయించడం అవసరమా? గతంలో మేము మాట్లాడాల్సిన పరిస్థితి చేయలేదని చెప్పి అక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. 3 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయితే 10,000 మంది 15,000 మందిని కూడా బయటికి తీసుకురాలేకపోయింది ఈ రోజున. మీకు ఇబ్బంది అక్కడ ఉంది, అంత ఇబ్బంది అక్కడ ఉంది. ఇంకా అప్రమత్తం చేస్తున్నారు, ఇంకా సహాయ ధరాలు నింపుతున్నారు. అంత కష్టం అక్కడ జరుగుతోంది. 4 రోజులు అయిపోయిందండి, 4 రోజులు అయిపోయింది. ఈ రోజు కూడా ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ, ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ. రమేష్ గారు బాధ సార్ మీకు? మా ప్రాంతానికి రండి సార్, 5 ఏళ్ల నుంచి మీరు ఏం చేశారో చూపిస్తాను నేను. అన్నమయ్య ప్రాజెక్ట్ కి రండి సార్. పాపం 4 రోజులకి తనకలాడిపోతున్నారు.
విలవిల్లాడిపోతున్నారు మీరు. ఓకే, ఓకే, కీర్తన గారు ఒక్క నిమిషం. అరే అప్పుడు ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడు మీరు అలాగే ఒక్క నిమిషం ఉంటారు. అండి, కీర్తన గారు మీరు విమర్శిస్తే నాకు బాధేస్తుంది. మీరు నోరు మూసుకోండి, వైసీపీ వాళ్ళు నోరు మూసుకోండి. మీరు మీరు మాట్లాడండి. మీరు నోరు మూసుకుంటే మేము నోరు మూసుకుంటాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడండి. అండి. మీరు నోరు మూసుకుంటే మేము నోరు మూసుకుంటాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకండి. మీరు నోరు మూసుకుంటే మేము నోరు మూసుకుంటాం. ఫెయిల్యూర్ సీఎం గురించి నేను మాట్లాడతాను. ఓకే. ఒక సక్సెస్ఫుల్ సీఎం గురించి మీరు మాట్లాడాలి మీకు లేదు అంటున్నాను. అదే సక్సెస్ఫుల్ అదే చంద్రబాబు నాయుడు 100 తిట్టారు మీరు. ఇవాళ అధికారం కోసం ప్రజలంటున్న మాట మీరు గమనించాలి చెప్తున్న మనం. మాట. మన ఓకే, మాట ఓకే, కాదు. ఓకే. పవన్ కీర్తన గారు కళ్యాణ్ పర్సనల్ గా గారు వద్దు అదే రమేష్, చంద్రబాబు నాయుడు రమేష్ 100 పర్సనల్ గా తిట్టారు. వద్దండి, ఇవాళ అధికారం పర్సనల్ గా కోసం వద్దు. ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా చేస్తారండి. రాష్ట్రంలోని. అంతే ఇప్పుడు సార్, మీరు మాట్లాడే interrupt ఎలక్షన్ టైం గట్ట కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఈ టైంలో పర్సనల్ గా ఎందుకు మనం వెళ్ళడం? కృష్ణాంజలి గారు కీర్తన గారు మాట్లాడుతున్నారండి. అన్ని ఓకే, మాట్లాడుతున్నారు. వర్మ గారు, ఏం ఒక నిమిషం మాట్లాడలా? ఇస్తానండి. రమేష్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో జగన్మోహన్ వర్మ రెడ్డి గారు, వాళ్ళు తిరగట్లేదా? కృష్ణాంజలి గారు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. సార్, నేను అన్నేసుకుని ఏం జోగి మాట్లాడినట్టుగా రమేష్ ఏం తెలియనట్టుగా చూస్తున్నారు. జోగి రమేష్ గారు అన్నాను, మిమ్మల్ని కాదు నేను మాట్లాడేది. ఓకే, ఆయన జోగి రమేష్ గారు అన్నారు. నా పేరు రమేష్ రమేష్ కదండి. కాదు, మీరు డిబేట్లో అపార్థం ఉంది చేసుకోవద్దు. నేను కూడా రమేష్ అంటే మీరే అనుకుంటున్నాను. ఆయన జోగి అదిగో. రమేష్ అన్నారట, మీరు కాదు. మాటలు మార్చడం జనసేన వాళ్ళకి బాగా అలవాటు. ఓకే, ఓకే, లేదండి, జోగి రమేష్ అని ఉంటుంది. వర్మ గారు, నాకు తెలిసి మీ ఇద్దరు డిబేట్లో వర్మ ఎక్కువ గారు, పాల్గొని కీర్తన ఉండకపోవచ్చు గారిని- కానీ జోగి రమేష్ అని ఉంటుంది, వదిలేయండి. కీర్తన గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న తప్ప దానికి సమాధానం తప్ప అన్ని చెప్పారు. అవునండి. ఏంటి అనంటే పవన్ కళ్యాణ్ వస్తే అందరు ఎగబడతారు, పవన్ కళ్యాణ్ వస్తే ట్రాఫిక్ జామ్ అయింది, ఇవన్నీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్తున్నారు, అన్ని మీటింగ్లకి వెళ్తున్నారు, పిఠాపురం కూడా పోతున్నారు, ఆయన వెళ్తున్నారు కదా గెలిచిన తర్వాత. ఇప్పుడు జనం అందరూ కూడా ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? విజయవాడ మునిగిపోతే 4 రోజుల నుంచి ఎందుకు కనపడటం లేదు? ఇది సహజంగా వచ్చినటువంటి ప్రశ్నేనండి. ఇది కావాలని అడుగుతున్నది కాదు. ఆయన డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వము 3 పార్టీల కలయిక, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. తెలుగుదేశం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఆయన ఒక హీరోగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన ఆదరించేటువంటి ప్రజలు విజయవాడ లాంటి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆయన కూడా వస్తే బాగుంటుందని కోరుకునేవాళ్ళు. ఎందుకు పవన్ కళ్యాణ్ రావట్లేదు ఎక్కడికి? ఒకవేళ నిజంగా ఆయన ఒకవేళ పని మీద వెళ్ళాడు కూడా, ఈ విషయం విపత్తు వీరి మీద ఒక అంచనా లేకపోతే ఒక ఆయన ప్రభుత్వంలో ఆయన కూడా ఒక పార్ట్ మాత్రమే. నాకు తెలిసి అయితే నేను అనుకుంటాను ఆయన ఏదో మరి బర్త్డే సందర్భంగా ఆయన కూడా ఇతర దేశాలకి ఏదన్నా ముందు టూర్ ఫిక్స్ చేసుకున్నటువంటి టూర్ ఏమన్నా వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను. అదేం పెద్ద నేరం కాదు, ఘోరం కాదు, నేనేం అంటలేదు. వెళ్ళి ఉంటాడు గగ్గోలు పెడతాడు సోషల్ మీడియా అంతా అంటే ఎందుకు రారండి ఉంటే చెప్పమన్నాడు. పోనీ కీర్తన గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తప్పేం లేదు కదా. రేపు లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ ఇలాంటి మాట నేను యాక్సెప్ట్ చేయను. కానీ సార్ అయితే మెయిన్ థింగ్ మా సైడ్ నుంచి నా ప్రాబ్లం ఏంటంటే ఆయన బయటకు వస్తే ఈ యువత ఆయన మీదకి వచ్చి ఇబ్బంది పడడం తప్ప ఆయన్ని సహాయం చేయించడానికి కాదండి. కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారా? అవునండి, హైదరాబాద్ లోనే ఉన్నారు సార్. ఏమంటే హైదరాబాద్ లో ఉండిగిన ఒకవేళ హైదరాబాద్ లో ఉండి ఇంత విపత్తు జరుగుతుంటే ఒకవైపున తెలంగాణలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా గమ్మున కూర్చోవటం అనేటువంటిది ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం అండి. ఇది ఒకప్పుడు ఆయన జనసేన నాయకుడు అయితే, నేను జనసేన నాయకుడు అయితే ఇది నేను ఈ మాట అనేవాడిని కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం, తెలంగాణ సంగతి వదిలిపెడతామండి రాజకీయ. చెప్పండి సార్, మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తున్నారు సార్. సార్ ఎక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు అనేది మాత్రం పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ తెలుస్తుంది, మాకు తెలియదు. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ పార్టీ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారే ఇస్తున్నారు. ఇక్కడికి వెళ్ళండి, ఈ ప్రాంతంలో ఇబ్బంది ఉంది, అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సహాయాలు అందించాలని ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉంటే ఆయన వర్క్ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే సార్ వస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఇంకా ఇబ్బంది కలుగుతుంది, ఇంకా ఎక్కువ సిబ్బందిని ఎక్కువ బోట్లని మేము అలాట్ చేసుకుంటే అవసరమైన వాళ్ళకన్నా కూడా మేము అనవసరంగా అక్కడ ఇది చేసుకోవాల్సి వస్తుంది తప్ప మేము ఫోటోలు తిరగడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏం ఉపయోగం ఉంది? మా వల్ల సహాయం అందుతుందా లేదా జనసేన పార్టీ నుంచి మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాత్రం నిజమండి. ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం గా ఒక ప్రభుత్వంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి విపత్తు వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఒకవేళ జనంలోకి వెళ్తే కీర్తన గారు చెప్పినట్టుగా ఒక ఇబ్బంది ఉంటుంది అనుకుంటే విజయవాడలో కూర్చోనో హైదరాబాద్ లో కూర్చోనో మానిటరింగ్ చేస్తే ఆ విషయము జనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది.
ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే అందుబాటులో లేరు. ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఈ దేశంలో లేరు. ఈ Yes, దేశంలో ఉంటే it is ఖచ్చితంగా correct. రెస్పాండ్ అయ్యేవాళ్లే, తప్పేం లేదు దాంట్లో. ఎలటం నేరం కూడా కాదండి, దానికి ఎవ్వరు కాదంట్లో, అంత పెద్ద దాచిపెట్టుకోవాల్సినటువంటి విషయం కానే కాదు. అయితే ఇక్కడ ఆయన నుంచి అక్కడి నుంచి అయినా సరే ఒక సందేశం ఇచ్చి ఉండొచ్చు. మీరు గమనించండి, నేను ఇంతకు ముందే ఒక వీడియో చూసాను. ఆ వీడియోని ఒక ప్రత్యేకంగా నాకేం చూపించాలని ఏం లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే. మనము ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఎన్ని రోజుల తర్వాత ఎంత వర్షం పడిద్ది, ఏ విధంగా ఇబ్బంది ఉంటది, వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అంచనా వేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే మనం ఇలాంటి విపత్తులను అంచనా వేయాలి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పక్షంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలన్నీ మనం కప్పెట్టాలంటే కుదిరేటువంటి పని కాదండి. ఈ రోజున ప్రభుత్వము విజయవాడకు సంబంధించినటువంటి విపత్తు విషయంలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. అలాగని ప్రభుత్వం మొత్తం నేను ఫెయిల్ అయిపోయింది, అసలు వీళ్ళు ఏం చేయట్లేదని అంటం లేదండి. ఇప్పుడు రోజా మాట్లాడినటువంటి మాటలు, మాజీ మంత్రి ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఆవిడ ఏం తప్పులు చేశారు, ఇది సెకండరీ అండి. పాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, బిస్కెట్లు అందక పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, ఇవన్నీ నీ భోజనం 4 రోజుల నుంచి భోజనం అందక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్ నడిబొట్టునున్నటువంటి విజయవాడలో ఈ విధంగా 4 రోజుల నుంచి నీళ్ళల్లో మగ్గుతుంటే జనాభాని వాళ్ళ నీళ్లలో నుంచి పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మనం ఉన్నామా? ఆ విధమైనటువంటి పరిస్థితి, దీనికి సంబంధం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో ఉన్నారు అండ్ బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ గారి దగ్గర మానిటరింగ్ చేస్తున్నారు సార్. అట్ ప్రెసెంట్ ఫోటో ఇప్పుడు వచ్చారేమోనండి. సార్ నేను చెప్పేది వినండి కొంచెం. పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ జరుగుతుందని నేను చెప్పాను, అందుకే అధికారుల సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు, కాన్ఫరెన్స్ కాల్స్ మాకు జరుగుతున్నాయని మీకు నేను చెప్పాను. కళ్యాణ్ గారు బయటకు ఈ రోజు వచ్చారని కూడా మీకు చెప్తున్నాను. దాని దగ్గర ఫోటోస్ కూడా నేను పంపిస్తాను వర్మ గారికి. దయచేసి మీరు ఏదో ఒక ఆరోపణ వేయాలని వేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి మీరు మాట్లాడే రైట్ అయితే మీకు లేదు. ఎందుకంటే ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే నాకు హర్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేసే విషయం మాకు తెలుసు. రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు ఏంటి రోజా గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత, ఏదండి రోజా గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారా? ఆవిడ తమిళ రాజకీయాలు అన్నారు, అరెస్ట్ అయిపోతున్నారు అన్నారు. ఇది ఇవన్నీ కూడా ఈ ఎల్లో మీడియా సృష్టించే కథనాలు తప్ప ఇలా పుకార్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా డిఫేమ్ చేయడానికి ఎల్లో మీడియా తయారై ఉంటది. రోజా గారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేను తమిళ రాజకీయాల్లోకి వెళ్తానని కానీ, కొన్నాళ్ళు ఆవిడ వెకేషన్ కి వెళ్ళారు, బయట ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత ఆవిడ ఇవాళే కాదండి, గత మన తిరుమల వెళ్ళారు, అంతకుముందు కూడా లోకల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని గుళ్ళకి వాటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. కావాలంటే మీరు ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. ఆవిడ ఎక్కడా కూడా ఆగిపోయి ఉన్నది లేదు. కానీ ఇవాళ విపత్తు వచ్చింది కాబట్టి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే టోటల్గా ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది మనం ఒక్కడమే చెప్పడం కాదండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ మేమంత ఇది చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అయినా సరే మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి రోజా గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మేడం గారు చెప్పినట్టు కీర్తన్ గారు వాళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ మీద పడిపోతారు, లేకపోతే అక్కడ ఇబ్బంది పడి జరిగిపోద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇప్పడంలో ఏదో గోడలు పగలగొట్టేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ గోలగోలు చేసేసి కార్ల మీద పెద్ద హడావుడి చేశారండి ఆయన. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల నుంచి కనిపించారు. అప్పుడు జనసేన నాయకులు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదండి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ బాధ్యత కాదు, కార్లవి ఎక్కి ఎలా చేస్తారు? చేశారు కదండి అప్పుడు లేదు కదండి, అధికారంలో చాలా అలా కదా వర్మ గారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఇంకా ఆయనకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్తున్నాను నేను. నా ఉద్దేశం ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని ఆయన తెలుసుకుని అక్కడ తీర్చవలసిన బాధ్యత ఆయనకి ఉంది అని చెప్తున్నానండి నేను. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అదే చంద్రబాబు నాయుడు గారు అదే కలెక్టరేట్ లోనో ఇంట్లోనో కూర్చొని మానిటర్ చేయలేరండి. ఓ ముఖ్యమంత్రి ఆయన మానిటర్ చేయొచ్చు, వెళ్ళారు కదా, మరి ఆయనకి లేని ఇబ్బంది ఈయనకేంటి? అంటే ఈయన వస్తే ప్రాబ్లం అని కదండి, వీళ్ళు వస్తే ఫ్యాన్స్ అందరూ వస్తారు, జనసేనలు వస్తారు. ప్రజల్లోకి మనం వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. అంతే తప్ప
నేను ప్రజల్లోకి వస్తే ఇదంతా ఆగిపోద్ది, ఇది ఇబ్బంది అంటే కుదరదు కదా. ఓకే విజయ్. ఇప్పుడు రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ గురించి చాలా బాధపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే విజయ్ ఒక్క విషయం. ఓకే పవన్ కళ్యాణ్ గారి తర్వాత చర్చిద్దాం కానీ రోజా గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, నీళ్ళు ఇవ్వలేకపోతున్నారట, సురక్షిత ప్రాంతాలకు తరలించిపోతున్నారట. ఒక్క గంట ముందు చెప్తే అందరూ బయటికి వచ్చిద్దరు కదా, ఇబ్బందులు లేకుండా ఉంది కదా. 3 లక్షల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఇంకా ఎంతో కొంత సేఫ్గా కొంతమందికి ఉన్నాయి. లేకపోతే విజయవాడ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేది. ఫ్రైడే అయితే మీరు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారట, మీరు మీన్స్ మంత్రులు ముఖ్యమంత్రులని. రోజా గారికి హాలిడే ఇంకా అయిపోయిందో లేదో, మరి మిడిల్ డ్రాప్ చేసి వచ్చారో ఏమో తెలియదు. మొత్తానికైతే హాలిడే ముగించుకున్నట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు మంత్రులు హైదరాబాద్ వెళ్తున్నారా లేదా అనేది, అంటే వాళ్ళు వెళ్ళేలాగానే మేము కూడా వెళ్తామని భ్రమపడతా ఉన్నారు. మా మంత్రులు ఎవరు కూడా వీకెండ్ హాలిడేస్ కి ఏ రాష్ట్రాలు వెళ్ళట్లేదు. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వారి వారి విధుల్లో వారి వారి పనుల్లో ప్రజా జీవితంలో ఉన్నారు. అంటే వాళ్ళ మంత్రులు ఆ సమయంలో అలా వెళ్ళారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళారనేటువంటి భ్రమలో ఆమె మాట్లాడినట్టుంది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు సమస్య జరుగుతున్నది, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది, ఆ ఇబ్బందుల్లో నుంచి ఎలా బయటికి రావాలనే దాని మీద మనం ఎవరైనా సలహాలు ఇవ్వాలి ప్రభుత్వానికి. నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పలానా దగ్గర ఇబ్బంది అని చెప్పకుండా లేచిన దగ్గర నుంచి ఒకటే మాట, ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత అయినప్పటికి కూడా ఈ రోజున ఆ వరద ప్రాంతాల్లోనే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి మానిటర్ చేసి అన్ని రకాలటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందాలి, ఇబ్బందుల నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంత మాత్రాన 100కి 100 మందికి అన్ని జరిగినాయి అని ఎవరు చెప్పట్లా. స్వయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పట్లా. అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బంది పడే వారిని కూడా మనం అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక్కడనే పనిచేస్తే కాదు, అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన అందరం కూడా పనిచేయాలా. పనిచేసి లాస్ట్ సఫరర్ వరకు అందరిని కూడా అడ్రస్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు రోజా ఇవాళ ఏదో వచ్చింది, ఆమె చెప్పిందని చేయలేదని వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఊరికే 4 స్టేజ్ మీద డాన్స్ చేయడానికి తప్ప ఆమె దేనికన్నా ప్రిఫరెన్స్ ఇచ్చిందా? ఆమె డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేసేది, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ చేసేది తప్ప, ఆమె దర్శనానికి వెళ్తే డబ్బులు వస్తాయని చెప్పి దర్శనాలు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్క పని ఆమె ఏం చేసింది? దర్శనానికి వెళ్తే డబ్బులు రావడం ఏంటి? దర్శనానికి వెళ్తే డబ్బులు వేస్తారు కదా హుండీల్లో. అదే మరి అందరూ డబ్బులు వేస్తారు, ఏమో డబ్బులు ఎప్పుడు ఏమతో పాటు కొంతమంది తీసుకెళ్తారు. మనిషికి ఎంత అని ఛార్జ్ చేసుకొని దర్శనాలు తీసుకెళ్ళింది అందరికి తెలిసిందే కదా. అది మీరు ఇచ్చారండి కిరణ్ గారు, జగమే కాదు జగనెరిగిన సత్యం. అదే మీరు ఇచ్చారా రోజా గారికి? మీరు ఇచ్చారండి కిరణ్ గారు? అన్ని వస్తాయండి, ఎవరు ఇచ్చారో లిస్ట్ కూడా ఇస్తాం. మీరే కాదండి ఇప్పుడు కాదు అంటే విజయ్ ఇక్కడ చాలా విజయ్ చాలా సార్లు ఈ అంశం వచ్చింది. ఏదో 100 కోట్లని, ఆవిడ అసలు ఏపీ రాదని, తమిళనాడు వెళ్ళిపోయిందని. ఆవిడ హ్యాపీగా వచ్చింది, తిరుమల దర్శనం చేసుకున్నది, ఈ రోజు వీడియో రిలీజ్ చేసింది, రేపు వెళ్తూ విజయవాడ కూడా వస్తారట. మరి ఈ కేసులు ఇవన్నీ కూడా అది ఫేకేనా న్యూస్లు? ఆమె తమిళనాడు వెళ్ళిద్దని కానీ, లేదు రాజకీయాల నుంచి వెళ్ళిపోయిద్దని కానీ మేము ఎప్పుడు అనలేదు. ఆమె ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు. ఆమె ఎక్కడన్నా అంత మాత్రాన మాకు వచ్చిన నష్టం ఏం లేదు. పైగా ఆమె లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడితే మాకు లాభమే తప్ప నష్టం ఉండదు. ఆమె మాట్లాడే వెటకారం మాటలు కానీ, ఆమె దిగజారుడు మాటలు కానీ మాకు మంచి చేస్తాయి తప్ప చెడు చేయవు. ఇక్కడ ఆమె తప్పు చేసిందా లేదా అనేది ఇప్పుడు మా సొంతానికి మేము ఏదో రాసుకున్న ఆ స్క్రిప్ట్ ప్రకారం జరగదు. ఆమె తప్పు చేసిందా లేదా అనేది ప్రభుత్వ వ్యవస్థలు దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి. ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, ఎఫ్ఐఆర్ తెగిద్ది, అరెస్ట్ అయింది. ఒకవేళ తప్పు చేయలేదనుకోండి ఆమె మీద కేసులు ఉండవు. ఎందుకంటే ఇది కక్ష సాధింపుగా చేస్తున్నది కాదు. కాబట్టే ఆమె తప్పు చేస్తుందా లేదా అనేటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. రేపు ఎంక్వైరీ జరిగి ఆమె అందులో నేరం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ అంతా కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆమె ఏదో వచ్చిద్దని ఆమె విజయవాడ వచ్చినా లేదు వెనుజులా వెళ్ళినా పెద్ద సమస్య ఏం కాదండి. రోజాని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆమె స్థాయి అంత కాదు. ఇక్కడ ప్రధానంగా కాదండి ఒక మినిస్టర్ని కూడా పట్టించుకోలేని స్థాయి అంటే ఇంక ఏ స్థాయి మనుషులు కావాలి మీకు? అంటే మంత్రులుగా ఉండటం వేరు. మంత్రులుగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పనులు, ఆమె మాట్లాడేటువంటి విధానం, ఆమె చేసినటువంటి హావభావాలు, మంత్రిగా చేయాల్సిన పని ఏ పని చేయలేదు కాబట్టి మంత్రిగా బిహేవ్ చేయాల్సినటువంటి
విధానంలో బిహేవ్ చేయలేదు కాబట్టి ఎయిర్పోర్ట్లో మిడిల్ ఫింగర్ చూపించిందండి. ఆమెను ఎట్లా మేము మంత్రిగా ఒక స్థాయి ఉందని అనుకుంటాం? అటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు హావభావాలు ఉన్న వాళ్ళని మేము ఆ స్థాయిగా చూడటం. ఆమె హావభావాలు బట్టి, ఆమె చేసే వికృత చేష్టలను బట్టి ఆమెకు అంత స్థాయి లేదని చెప్తా ఉన్నాం. ఓకే, కీర్తన గారు చెప్పండి ధర్మ గారు. మీరే చెప్పాలి. ఆవిడ వచ్చారు, హ్యాపీగా వెళ్తున్నారు, విజయవాడ వస్తున్నారట. రమేష్ గారు ఇంతకు ముందు టీడీపీ అన్నగారిని ఒక మాట అన్నారు, ఆవిడ దర్శనాలకు ప్యాకేజ్ డబ్బులు తీసుకుని మీకు ఎలా తెలుసు అని. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కావచ్చులేండి, మీరు ఆ మాట అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రోజా గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు సెటిల్మెంట్ లో ఆమె కూర్చొని చేశారా? లేకుంటే దత్తపుత్రుడు అని చెప్పడానికి ఏమైనా దత్తత ఇచ్చినారా? ఇచ్చినప్పుడు కూర్చున్నారా అక్కడ పీటల మీద? పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ఉంది కాబట్టి చెప్పారండి. మళ్ళీ మీ ఆమె బిహేవియర్ కూడా అలాగే ఉంది. బిహేవియర్ డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ లేదు. వర్మ గారు నాకైతే మాట్లాడబోద్ది పంపుల దగ్గర మాట్లాడేట్టు మాట్లాడుతున్నారు రమేష్ గారు. అట్లా పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను నేను విషయం. రోజా గారు దర్శనానికి వెళ్తున్నట్టు కళ్ళకి కనపడుతూ 50 మంది 100 మందిని గుంపుగా వేసుకొని పోయి ఇండస్ట్రియలిస్టులని, ఈ కర్ణాటక బ్యాచ్ ని, తమిళనాడు బ్యాచ్ ని మొత్తం వేసుకొని పోతూ ఎందుకు వెళ్తారు వాళ్ళందరూ? ఈమెతో పాటు ప్రోటోకాల్ ఇంత వెళ్తే దర్శనం దగ్గర నుంచి జరుగుతుంది, కొంచెం విఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది అన్న ఇంటెన్షన్ తో వెళ్తారు. దానికి ఏమెంత డబ్బులు తీసుకుంటుందో వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఆ విషయమే ఆయన ప్రస్తావించి మాట్లాడాడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ, ఈయనకి ఇంత ఏడుపు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని మాట్లాడారు? మీరేమన్నా ఆ పీటల మీద కూర్చొని ఏమైనా దత్తత చేసినారా? లేదా మీరు పీటల మీద కూర్చొని ప్యాకేజ్ ఏమైనా ఇప్పించినారా? ఆ రోజు మీరే ఉన్నారా? ఏమన్నా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ఇవ్వండి. రోజా గారి విషయంలో ఎవిడెన్స్ అడిగిన మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవిడెన్స్ అడగాలని అనిపించలేదు? ఆ రోజు మాట్లాడేటప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయిగా ఉండి, ఒక మినిస్టర్ గా ఈవిడుండి ఇలాంటి మాటలు ఏం మాట్లాడండి, సిగ్గుపోతుంది ప్రజల్లో అని చెప్పలేరా? రోజా గారికి మాట్లాడే అర్హత ఉంది అని మీ వైసీపీ ప్యాచ్ చెప్పాలి గాని, ఒక మినిస్టర్ గా కాదు కదా, అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా ఆవిడకి నగర ప్రజల్లో ఇంపార్టెన్స్ లేదు. సాక్షాత్తు ఎలక్షన్ రోజే ఓటేసి రోజా గారు చెప్పారు, నాకు ప్రజల నుంచే ఇబ్బంది, టీడీపీ క్యాడర్ నుంచి ఇబ్బంది లేదు, వైసీపీ క్యాడర్ నుంచి ఇంకా ఎక్కువ ఇబ్బంది. నన్ను విష ప్రచారం చేస్తాడు వైసీపీ క్యాడరే, నన్ను ప్రజలకు చేరువ చేయకుండా నా మీద విషయం చిందిస్తుంది వైసీపీ క్యాడరే. సాక్షాత్తు రోజా గారు మాట్లాడేది. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాదంట ఇబ్బంది పెట్టినది, మీ వైసీపీ వాళ్ళంట. మరి మీ వైసీపీ వాళ్ళకి ఆమె బిహేవియర్ నచ్చకపోతే జనాలకి మాకు ఎలా నచ్చుతుందండి? మేము ఎలా సపోర్ట్ చేస్తామండి? ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత పద్ధతిగా వ్యవహరించాలి. ఈ రోజు మీకు ప్రజలు గుర్తొచ్చారా? గత 3 నెలలుగా ఎక్కడా కనపడకుండా ఎంజాయ్మెంట్లు చేసుకొని వీకెండ్ పార్టీకి వచ్చినట్టు మధ్యలో వచ్చి నీట్ గా డ్రెస్ అప్ అయ్యాడు కూర్చుని నువ్వు మాట్లాడుతున్నావు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? మేము ఇది చేసాం, మా ప్రభుత్వంలో మేము ఇది చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, ఇదో చంద్రబాబు నాయుడు గారు ఇది చెయ్యండి, లేదు నా సహాయం కింద నేను ఇంత ఇస్తాను, మా అన్నయ్య గారిని తెప్పిస్తానని చెప్పలేకపోతున్నావు. మళ్ళీ వస్తుందంట, వచ్చి ఏం చేస్తుంది సార్? ఈవిడ మోకాళ్ళ నీళ్ళలో దిగి ఫోటోలు ఎత్తుకొని వెళ్ళి సెల్ఫీలు పెట్టుకుంటుందా? ఏ సహాయం చేస్తారు సార్ వీళ్ళు ఇంతవరకు వైసీపీ పార్టీ నుంచి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఏ విధంగా ఉంది? ఒక డిప్యూటీ సీఎం గా మానిటర్ చేస్తూ ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రజల ముందుకు వస్తే ఇబ్బంది. ఇంకొక విషయం రమేష్ గారు అన్నారు, గతంలో ఇప్పటం దగ్గరకు వచ్చారు కదా, ఇప్పటం ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు విజయవాడ ఉన్న పరిస్థితి ఏంటంటే వరదల్లో చిక్కున్న ప్రజల దగ్గరకు ఆయన వచ్చి ఈ యువత పిల్లలు కూడా ఎగబడి దాంట్లో ఏమైనా ఇబ్బంది పడి ఆ వరదల్లో చిక్కుకుంటే ఎవరు జవాబుదారు? వందలాది మంది కాదు లక్షలాది మంది వస్తారు ఆయన వస్తే. అక్కడ వాళ్ళని కాపాడుకుంటామా లేకుంటే వీళ్ళు వచ్చిన వాళ్ళని కాపాడుతామా? అందుకని కదా మానిటర్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం హోదాలో మానిటరింగ్ చేస్తున్నారు, ఆయన కార్యవర్గం పనిచేస్తుంది. ఇంత క్లియర్ గా మేము చెప్తున్నాం. ఈ రోజు కూడా హోమ్ మినిస్టర్ గారితో మిగతా ఆఫీసర్స్ తో ఆయన అడిగి సిబ్బందితో కనుక్కుంటున్నారు, ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు. ఆయన ప్రజల్లోకి వస్తే అక్కడున్న యువతకి ఇబ్బంది, అక్కడున్న అభిమానులకు ఇబ్బంది కలగకూడదు. ఆల్రెడీ 3 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని మీరే చెప్తున్నారు. ఒకే రోజు 3 లక్షల మందికి న్యాయం చేయమని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఇంకొక 3 లక్షల మందిని ఇబ్బంది పెట్టమంటున్నారు. ఇస్ ఇట్ రైట్ అండి? మీరు ఆలోచించండి. రోజా గారి మాటలకో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ కో ప్రజలు వినిపించుకునే స్థితిలో ఈ రోజు లేరు. ఆకిలి అంటే అన్నం పెట్టేవాడే దేవుడికి కనిపిస్తున్నారు ప్రజలకి. ఎన్డీఏ కూటమి ఎంత మేరకు చేయాలో అంత మేరకు హెల్ప్ చేస్తానే ఉంది. ఇంకా ఏం చేయాలో సలహాలు ఉంటే చెప్పండి. మాకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కావాలి, అంతేగాని మీతో కొట్లాడుకోవడానికి టైం వేస్ట్ చేసుకోవడం. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఆవిడ్ని? మీ దగ్గర చాలా కేసులు ఉన్నాయన్నారుగా, ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు. ఒక్కొక్కరి చిట్టా తీస్తున్నాము, ఈ చిట్టా వచ్చినప్పుడు ఆమె అరెస్ట్ అవుతుంది. మనం తినబోయే ముందు రుచి ఎందుకు చూడము?
కొంచెం వెయిట్ చేస్తే ఆమె బండారం కూడా బయటకు వస్తుంది. ఆమె స్కామ్ చేసిన విషయం ఆమె కూడా తెలుసు. ఆమె విమర్శల స్థాయి కూడా తగ్గింది కదా ఇప్పుడు. ముందులాగా ఏమంత నోటివాటం చూపించలేకపోతుంది. చాలా డిసిప్లిన్ గా మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడితే లోపల వేస్తారని తెలుసు ఆవిడకి, ఎందుకంటే ఆమె కేసులు తవ్వుతారని. ఈ రోజు కూడా ఎందుకు వచ్చిందంటే సజ్జల గారి స్క్రిప్ట్ మాటికి ముందు పేపర్ చూసుకుంటోంది. ఆ వీడియోలు కట్ చేస్తున్నారు, చూడట్లేదా మీరు? నేను రోజా గారికి చెప్పేది ఏమంటే ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, ఈ వరద రాజకీయాలు చేయకుండా ఇప్పటికైనా నగర ప్రజలకు ఏమైనా చేసేది ఉంటే చూడమని చెప్పారా ఇంకేం చేసేది. ఎందుకంటే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఒక్కరోజు బయట రాదే, ఒక్కరోజు మాట్లాడదే. ఈ రోజు వచ్చింది వీకెండ్ హాలిడేస్ కి వచ్చినట్లు, ఈ కూడా మన వీకెండ్ పొలిటీషియన్ మాట్లాడుతున్నారు. కృష్ణాంజలి గారు, ఎన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుందండి? ఎన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది? ఓకే, మిగతా అన్ని పక్కన పెడదాం. సరే, అయితే మిగతా అంశాలు కూడా మిగతా పాత్రలో మాట్లాడుకున్నటువంటి ఈ డిబేట్ లో పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఆయన వచ్చారు, 4 రోజుల నుంచి కనపడలేదు. దాని మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేస్తున్నారు. అది ఆయన బాధ్యత, డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యత కాబట్టి అందరూ అడుగుతున్నారు. ఆయన మామూలుగా జనసేన నాయకులు ఇంకోళ్ళైతే అడిగేదానిక. ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్. మీరు డిబేట్ క్లోజ్ చేసుకుని ఆయన పెట్టుకోవచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన అడ్రస్ చేస్తారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో. ఆయన మొత్తం రివ్యూ చేశారు. రివ్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, ఏమిటి, దీన్ని ఒక రివ్యూ చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం కాబట్టి బాధ్యతగా మరి ఆయన ఒక జనసేన నాయకుడిగా ఆయన వచ్చి ఉంటే బాగుంటది అనే దాని మీద అందరూ అడిగేటువంటి మాట. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే నాకు తెలిసి వర్మ గారు ఇంకా 2 రోజులు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా నాకు తెలిసి ఒక రోజు అయితే నీళ్లు అయితే పూర్తి స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా వరద ప్రాంతాలన్నిటి నుంచి జనం బయటికి రావాలంటే మాత్రం 2 రోజులు పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డయేరియా, ఇతర వ్యాధులకు సంబంధించినటువంటి చాలా ప్రమాదాలు ముంచి ఉంది. దీని తర్వాత ఇప్పుడు మొత్తము లంక ప్రాంతాలు, వరద సంబంధించినటువంటి కృష్ణా వరద లంక ప్రాంతాలు, అవనిగడ్డ, లేకపోతే రేపల్లె, దివిసీమ, ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలలో ఇబ్బందికరమైనటువంటి. అంతేకాదు కృష్ణాంజలి గారు, ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అప్డేట్, మరొక 2 రోజుల్లో 4-5 రోజులు భారీ వర్షాలు కురవబోతున్నాయట. అంటే 2